47 ఎకరాలు భూమి ఎస్టీలది. అదేదో ఎస్టీలది అది కూడా 38 అని వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామరెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు. వాళ్ళకు 38 కింద ఏదో డబ్బులు అడిగారు, వాళ్ళు ఇచ్చారు. ఒక మధ్యవర్తులు కొందరు తిన్నారు. అంతేగాని ఆ భూమిలో కానీ ఆ 47 ఎకరాల్లో కానీ ఎక్కడ కూడా నా పేరు లేదు, నాకు ఆ భూమిలో సంబంధం లేదు, ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు. ఎఫ్ఐఆర్ బుక్ అయింది కదా, అదే బుక్ చేయమని తెచ్చారు. నేను కూడా ఇప్పుడు రాసిచ్చిన, నేను కూడా కోర్టుకు పోయి సంబంధం లేదని నేను కూడా కోర్టు ఎలక్షన్ అయిన బట్టి మీరు రాత్రి రిజిస్ట్రేషన్ చేసే అవస్థం అని చెప్తున్నారు. సరే ప్రభుత్వం దీంట్లో కక్ష ఏం లేదు. షామీర్పేటలో నిన్న మాజీ మంత్రి మల్లారెడ్డి మీద కంప్లైంట్ చేసిర్రు. యాక్చువల్లీ భూ బాధితులు అన్నటువంటిది. సో 47 ఎకరాలు కబ్జా చేశారు అనేది మెయిన్ ఆరోపణ. ఇగో భిక్షపతి అన్న ఈయన్నే మెయిన్గా కంప్లైంట్ చేసింది. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పోలీస్ స్టేషన్కి అయితే లోపలికి వచ్చారు, మీడియాకైతే ఎలో లేదు అంటున్నారు. సో బయటకు ఒకసారి వెళ్ళి అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంది కంప్లైంట్, ఏమైంది? అది మాకు తెలియకుండా 40 ఏళ్ళు ఆయా మేడం ఈ నడవబట్టి. ఇప్పుడు మాకు మా నాయనకు ఇద్దరు భార్యలు అయితే మేము 40 ఏళ్ళ నుంచి కూడా పోట్లాడుతున్నాం భూమిని. మా నాయనను కోసేసి భయానికి ఎక్కడోళ్ళక్కడ పారిపోయారు. ఆ భూమి అక్కడనే ఉండిపోయింది. ఆ కబ్జా మీద ఎవరో వేరేటోళ్ళు ఉండే, ఆ వేరేటోళ్ళు మాకు తెలియకుండా మళ్ళీ వాళ్ళ మీద మేము కేసు చేసినాం. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి కేసు కూడా నడుస్తూనే ఉన్నది. అది మల్లారెడ్డి కూడా తెలిసే, ఈ మొన్న తీసుకుంటే మల్లారెడ్డి అంట. ఇక ఆ భూమి మాకైతుంది అని మేము పోట్లాడుతూ ఉన్నాం. దాన్ని పోట్లాడుతూ ఉన్నాం. పోట్లాడుతుంటే మా అక్క కొడుకే మీ భూమి మీకు అవుతుందని మా తన సంతకాలు తీసుకుండు. ఎక్కడ మూడు చింతపల్లి మండలంలో 11 గంటల రాత్రి అయింది. అక్కడ సంతకం తీసుకొని వచ్చేసినాం. ఎప్పుడు, ఏ రోజు అయింది ఇది? దసరా ముంగట అయింది. ఇక ఆడికెళ్ళి మాకు పైసలు ఇవ్వలే, సంతకాలు తీసుకోరు. నాకు తెలియదు, నాకు చదువు రాదా ఏం రాదా. ఇక మా వాళ్ళకి గుర్తయింది, భూమి వస్తుందని చెప్పారు. ఇక మళ్ళీ మా ఇవ్వలేదు తెలిసే వరకాల చూసే వరకాల అరే ఎంత మోసం చేసి నన్ను ఇది చేసి మళ్ళీ నేను కేసు చేసిన. ఎట్లా తెలిసింది అసలు మీకు? నాకు మా మన్మోళ్ళు చెప్పిన కొడుకులు తెలుసు, వాళ్ళు చూస్తే వాళ్ళకి ఇట్లా చేసినాం అంటే నాకు తెలియదు, సంతకం తీసినామని మేము నాకు తెలిసిన, ఇది అంతా నాకు తెలియదు అని నేను అన్నా. అంటే మళ్ళీ నేను కేసు చేస్తున్నా మల్లారెడ్డి మీద. అంటే మీ వాళ్ళే మిమ్మల్ని మోసం చేసి మల్లారెడ్డితో చేతులు కలిపి ఇదంతా అంత చేసారు. శివుడు అనే వ్యక్తి, శ్రీనివాస్ అనే వ్యక్తి మోసం చేశారు. మాకు మోసం చేసారు. ఇప్పుడు నిన్న షామీర్పేటలో వేసిర్రు కేసు, మళ్ళీ ఈ రోజు ఈడికెందుకు వచ్చారు? పేట్ బషీరాబాద్ ఈడ మేము సార్ దగ్గర వచ్చినాం. ఎవరిని కలుస్తున్నారు? ఏసీ స్టాఫ్. మొన్న ఇదివరకు వచ్చినాము, మళ్ళీ అప్పుడు ఓట్లకు ముందు వచ్చినాము. అది మళ్ళీ రమ్మని నిన్న ఫోన్ చేస్తే వచ్చినాం. అన్న, ఇప్పుడు మొత్తం 47 ఎకరాలు మీ పైనే ఉన్నదా? మా అమ్మ పేరు ఉన్నది, మా అమ్మ పేరు మీద ఉన్నది. ఇప్పుడు ఏం కోరుతున్నావు? మాకు న్యాయం కావాలి, డబ్బులు కావాలి, లేకుంటే పైసలు భూమి కావాలని కోరుతున్నాం. కొడుకు అన్న కొడుకుని మాకు భూమి కావాలి. మా చిన్న తోలుకెళ్ళిరు, అక్కడికి తోలుకెళ్ళినాక ఏమైంది, ఇక్కడ సంతకాలు మీ పేరు మీద అవుతాయి అని చెప్పి, భూమి నీ పేరు మీద అవుతుంది అని చెప్పి ఇక్కడ పెద్ద మనిషికి చెప్పిర్రు. అయితే ఆయన సంతకాలు ఏది వేలుముద్ర పెట్టుకుర్రు, ఆయన ఎలగొట్టేసారు మీ భూమి మీద. అంటే బిడ్డ నేను ఇట్లా పోయి సంతకాలు పెట్టిన, మేము అంతా కుమ్మకయ్యే తిరుగుతున్నాము, ఉమ్మడి కుటుంబం కాబట్టి మేము అంతా కలిసి కేసులు వేస్తున్నాము. అయితే అక్కడికి వెళ్ళి చూసేవారు గల భూమి రిజిస్ట్రేషన్ మారిపోయింది, పేరు మీద లేదు, మా పేరు మీదకి వెళ్ళిపోయింది భూమి. ఎక్కడుందంటే సీఎంఆర్ పేరు మీదకి మారిపోయింది భూమి. అట్లా ఎట్లా మారిపోతుంది? మా భూమి మాకు ఇంకా 10 ఏళ్ళ కానీ ఇంకా 100 సంవత్సరాలు కానీ మా భూమి మాకు కలగాలి, కానీ మా తాత సంపాదించింది మాకు రావాలి, కానీ మీకెట్లా వెళ్ళిపోతుంది అని చెప్పి మేము అప్పటి నుంచి ధర్నాలు చేస్తున్నాం. ధర్నాలు చేసి మన షామీర్పేట పోలీస్ స్టేషన్లో అక్కడ కంప్లైంట్ చేసినాం. ఇక్కడ మన ఏసీపీ సార్, డీజీపీ సార్ ఇక్కడ వీళ్ళకి కంప్లైంట్ చేసినాం. మళ్ళీ నెక్స్ట్ కలెక్టర్ ఆఫీస్ కూడా చేసినాం. ఇక్కడ పోయేసి వచ్చినాము, అన్ని చేస్తూనే ఉన్నాం మేడం, తిరుగుతూనే ఉన్నాం. ఇక ధర్నాలు అయితేనే ఉన్నాయి. లాస్ట్కి వస్తే నిన్న చామకూర మల్లారెడ్డి అని చెప్పి రాసినాము కంప్లైంట్ లో. మల్లారెడ్డి ఉండే కదా యాక్చువల్లీ, ఉట్టి మల్లారెడ్డి ఎట్లుంటది? మేము కంప్లైంట్లు ఇచ్చింది చామకూర మల్లారెడ్డి అని చెప్పి ఇచ్చినాము. ఉట్టి మల్లారెడ్డి అని ఎట్లా వస్తుంది? మల్లారెడ్డి ఊరికి ఒక 10 మంది ఉంటారు.
అది మిస్టేక్ జరగకుండా మీరు పోలీస్ వాళ్ళు కూడా ఏమైనా అందులో ఎందుకు వాళ్ళు మారిపోయారు, మేము ఇచ్చిన కంప్లైంట్ను ఎందుకు తేడా చేసిరు అది మేము ప్రశ్నించడానికి అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం మేడం. సరే మేము సరిదిద్దామని చెప్పారు వాళ్ళు నిన్న పోలీస్ వాళ్ళు. ఇప్పుడు సరి చేసిరా? చేయలేదు, అట్లనే ఉన్నది. ఒక 2 రోజులలో చేస్తామని మాట్లాడారు మేడం. ఇక వాళ్ళు ఏం చేస్తారనేది వెయిట్ చూడవలసింది. ఇప్పుడు ఎవరెవరిని కలిసిండ్రు? ఇప్పుడు నిన్న పోలీస్ స్టేషన్లో అక్కడ కంప్లైంట్ చేసిర్రు, ఈ రోజు ఈడికి వచ్చిర్రు. నెక్స్ట్ ఏంది? ఎవరిని కలవబోతున్నారు? ఏంది? ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాం మేడం. అది మా తాత సంపాదించిన మా తాత రక్తం బొట్టు. మేము ఇడిచి మా ప్రాణాలు పోయినా దాన్ని భూమిని మాత్రం వదులుకునేందుకు మేము లేము. మేము ఇప్పటికీ కూలినాలి చేగుంట మండలంలో బతున్నాం. మీరు కూడా అక్కడ పోయి ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి. కూలినాలి అమాలీలు ఏదో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క బతుకులు బతున్నాము. 100 మంది కుటుంబం ఉంది, జరంతా లేదు మా కుటుంబం. ఈ భూమి మీద ఆధారపడి ఇంకా 4 ఏళ్ళకన్నా వస్తుందని అనుకున్నాం, కానీ ఇట్లా అవుతుంది అనుకోలేదు. ఇప్పటికైనా మేము వెళ్తాం మేడం, సీఎం దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఇప్పుడు 47 ఎకరాలు కదా, 47 ఎకరాల 18 గుంటలు మేడం. ఏమైనా వండుతుందా? వాళ్ళకు ఇంతకు ముందు బీడే ఉండేది మేడం, ఇప్పుడు వీళ్ళు కబ్జాలు చేశారు సార్. 2020 వరకు మొత్తం బీడే ఉంది మేడం. అది మొత్తం పడవ భూమిగానే ఉంది. ఇప్పుడు రీసెంట్ గా మల్లారెడ్డి గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి మెల్లిమెల్లిగా మొత్తం దాన్ని లెవెల్ చేసుకుంటూ ఏదో తోటలు వేసుకోవడము, డ్రాగన్ ఫ్రూట్స్ వేసుకున్నారు. డ్రాగన్ ఫ్రూట్స్ మా ముత్తాత అక్కడ పెద్ద బావి ఉండే, చేతబాయి. అప్పట్లో బావులు ఉండేవి కదా మేడం, బోర్లు లేకుండేవి. బావి ఉండేది, పెద్ద రోకలు ఒకటి ఉండేది. ఆ రోలు పెద్ద రోలు ఉండేది. అయితే ఆనవాళ్ళు ఏం లేకుండా చేసిరు. ఇప్పుడు 2021 తర్వాత ఇప్పుడు వీళ్ళు మల్లారెడ్డి గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి మెల్లిమెల్లిగా మొత్తం భూస్థాపితం చేసిరు. అక్కడ ఇది జరిగింది. ఇప్పుడు 47 ఎకరాలు అనేది ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి మీరు వచ్చిండ్రు చాలా మంది. అంతకంటే తెలుసు మేడం, అక్కడ కొంతమంది రెడ్డీస్ ఉన్నారు కబ్జాలో, దాని గురించి మేము ఫైట్ చేసుకుంటూ వచ్చినాము. అది మా తాతని చంపేసిన తర్వాత అక్కడ నుంచి మా తాతలు ఏం చేశారంటే బయట పెట్టుకుందాం మేడం, వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇద్దాం ఎందుకులే. రజాకా టైంలో మా తాత పెద్ద పెత్తందారు అన్నట్టు, గంగారాం అంటే పెద్ద, ఇప్పుడు కూడా రికార్డు ఉంది అక్కడ. ఇప్పుడు కూడా మనం ఎంక్వైరీ చేయండి మీరు. ఇప్పుడు కూడా వెళ్ళి పెద్ద మనుషులు ఎవరైనా ఉంటారు కదా, 80 years 70 years వాళ్ళని అడిగితే అది కూడా లంబడి దుబ్బ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు కూడా దాని పేరు లంబడి దుబ్బ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు కూడా లంబడి దుబ్బ అని అంటారు. అది ఎవరిని అడిగినా కానీ అది. అయితే దాని గురించి మేము కొంతమంది రెడ్డిస్ని తొలగించడానికి మేము మాకు చేతనైన కాడికి మేము పోరాడుకుంటూ వస్తున్నాం. అన్ని మన ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ కేసు పెట్టారు ఇప్పుడు మల్లారెడ్డి మీద? ఇది 420 చీటింగ్ ఒకటి, SC/ST మాకు మోసం చేశారు కాబట్టి SC/ST ఒకటి, అట్రాసిటీ కేసు. ఇవాళ మల్లారెడ్డి మాట్లాడిండ్రు చూసిండ్రా? ఆయన ఏం మాట్లాడిండ్రో చూసిండ్రా? చూసాం మేడం. వాళ్ళ భూమి మాకు తెలియదు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు కోర్టుకు వెళ్ళనియండి మేడం, వెళ్ళని, దానికి ఏముంది, మన దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు సీఎం ల్యాండ్ మొత్తం మాకు జడ్జిమెంట్ ఇచ్చింది కోర్టు. సో మల్లారెడ్డికి నాకు సంబంధమే లేదు అంటే మల్లారెడ్డి కొడుకు పేరు ఎట్లా వస్తుంది? సీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పేరు ఎందుకు వస్తుంది? మరి సీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ సంస్థ ఎవరిది? మల్లారెడ్డిది కదా మేడం. అదే మేము ప్రశ్నిస్తున్నాము. నీది కానప్పుడు సీఎంఆర్ అనే పేరు ఎందుకు వచ్చింది? నీ కొడుకు పేరు ఎందుకు ఉంటుంది? అదే మేము ప్రశ్నిస్తున్నాం మేడం. ఇప్పుడు కోర్టుకు అయితే పోతామంటున్నారు తమ్మి, మరి న్యాయం జరుగుతుందా? ఆయన కోర్టుకు పోతే కేసులు అయితే కొన్నేళ్ల పాటు నడుస్తుంది, ఏమనుకుంటున్నారు? ఎన్ని రోజులైనా నడవాలి మేడం. మాకు కోర్టు మాకు ఎలాగైనా సరే న్యాయం జరగాలని మేము అందరూ కోరుకుంటున్నాం మేడం. మాకు ఇంత పూర్తి మేమేం అన్యాయంకి వెళ్ళట్లేదు కదా మేడం. మాకు కూడా కొంచెం చూసి కోర్టు కూడా మాకు ఏం చేస్తున్నాం అనేది కొంచెం మాకు కూడా కొంచెం రెస్పాన్స్ అయితే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఆ భూమి వాల్యూ 1 ఎకరం ఎంత ఉంటుంది అన్న? 1 ఎకరం కాస్ట్ ఎంత? 3 to 4 crores ఉంటుంది. 3 to 4 crores అంటే ఇంచుమించు 220 crores, ఇంచుమించు 250 crores వాల్యూ. అది SC అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు జనరల్లీ న్యాయము ఎవరి వైపు ఉంటుంది మామూలుగా ఇట్లాంటి కేసెస్లో? ఇప్పుడు మేము అనుకుంటున్నాం మేడం, ఎవరికైతే డబ్బు ఉందో వాళ్ళ వైపు ఉందని చెప్పేసి అనుకుంటున్నాము. కానీ సమాజం అందరు అలా ఉండరు. ప్రజలు కూడా, మీడియా మిత్రులు, కొంతమంది, మనకు కోర్టు ఉన్నది, మనకు కూడా న్యాయ శాఖ ఉన్నది, అంబేద్కర్ గారు కల్పించిన కొన్ని హక్కులు ఉన్నాయి, అవి కొన్ని ఇంకా బతుకున్నాయి. కాబట్టి దాన్ని నమ్ముకొని మేము ఫైట్ చేస్తున్నాం. మా చేతిలో చిల్లి గవ్వ లేకున్నా కానీ, రూపాయి లేకున్నా కానీ మేము ఇంత దూరం నుంచి బస్సులో వచ్చి ఇంత చేసి ఫైట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము మల్లారెడ్డి గారితో ఫైట్ చేయాలని చెప్పేసి మాకేమైనా సలహా మేడం? కాదు కదా.
మీ అందరు ఎవరు అంటే ఈయనకేమవుతారు? అందరు కొడుకులు మనవలు, కొడుకులు ఈయన కొడుకు అవుతాడు, ఆయన కొడుకు అవుతాడు, ఆయన మనవడు అవుతాడు, వీళ్ళందరూ మనవలు అవుతారు. అంటే గంగారాం అనేది తాత, రాజమ్మ రాజీ అనటం మా నాయనకు వీళ్ళు పెద్ద భార్య వాళ్ళు, నేను చిన్న భార్య. నేను ఒక్కనే ఉన్నా, అందరూ వెళ్ళిపోయారు. ఒక్కనే ఉన్నా. ఎంత వయసు ఉంటుంది మీకు? నాకు తెలియదు మేడం, ఇక అది ఇప్పుడు 70-75 ఉంటుంది, 80 దాటి ఉంటుంది. కానీ నాకు తెలియదు కదా అప్పుడు. ఏం కోరుతున్నావు మరి? ఏం కోరుతున్నావు? భూమి కావాలని కోరుతున్నారు మేడం. ఇప్పుడు మాకు భూములు లేవు చేస్తానికి. ఇప్పుడు మా 7 పెద్ద ఆమెకు, 4 చిన్న ఆమెకు, మా అక్కలు 4 వాళ్ళు, 3 మా అక్కలు, అంతమంది కుటుంబం. అది మోసం చేశారు, ఇంత మోసం చేశారు మాకు. ఇప్పుడు 40 ఏళ్ళ కొలే కేసు కూడా నడుస్తూనే ఉన్నది ఆల్రెడీ. ఏడా సామరిపేట కొంపల్లి శ్రీనివాస్ కూడా కొన్నేళ్ళు సాధించుడు. ఆయన కూడా ఆడి సాధించుకొని మా అల్లుడు శివుడు అన్నటోడు ఆడికి కేసు ఎత్తుకుపోయి నేను చేస్తున్నా అని మోసం చేసిండు మాకు. మొత్తం మోసం చేసేసిండు. ఆ మోసం తెలుసుకొని ఇప్పుడు ఎంతమందికి మీద కేసు వేసిర్రన్న? ఇప్పుడు మేము అక్కడ ఉన్న వాళ్ళు 8 మెంబర్స్ మీద వేసినాము. 8 మెంబర్స్ మీద. ఎందుకు 8 మంది? వాళ్ళు ఎవరు అసలు? మల్లారెడ్డి కదా, మల్లారెడ్డి ఇప్పుడు వాళ్ళ మీద ఎవరి పేరు మీద మారింది అనేది వాళ్ళని అందరిని దొరకబట్టినాం మేము. ఇప్పుడు ఒక్కళ్ళు 2 4 వీళ్ళు ఎవరు మా భూమి ఎవరెవరి పేరు మీద వెళ్ళిందో వాళ్ళ పేరును వాళ్ళని కలెక్ట్ చేసుకొని వాళ్ళ పేరు మీద కేసులు ఇచ్చినాం మేడం. వీళ్ళందరూ నెక్స్ట్ నోటీసులు ఇష్యూ అవుతాయా? ఏంది ఏమనుకుంటున్నారు మీరు? ఏమైతే వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళని నోటీస్ ఇష్యూ చేయాలి. మేము ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు సీఎం సార్ దగ్గర కూడా వెళ్ళడానికి మేము రెడీ ఉన్నాం మేడం. ఎక్కడ మేమే వెళ్తాం మేడం, ఎవ్వరు తీసుకుపోవాల్సిన అవసరం ఏం లేదు. మాకు ఎవరు ఒక్కరు అవసరం లేదు. మేము ఉన్నాం కాబట్టి మేము వెళ్తూనే ఉంటాం మేడం. ఎక్కడికైనా ప్రజావాణి దగ్గరికి వెళ్తాం మేడం కంపల్సరీ. ఆ సార్ కూడా ఒక మంచి ప్రజలకు కలవనికి కూడా మంచి హెల్ప్ పెట్టిండు, అవకాశం కల్పించిండు. అక్కడికి వెళ్ళి మేము బాధ చెప్పుకుంటాం మేడం. సోనియమ్మ ఎప్పుడు ఇందిరమ్మ ఇచ్చింది, ఇప్పుడు సోనియమ్మ పరేడ్లో మరి పోతుందా ఉంటుందా సోనియమ్మని కూడా అడిగేందుకు సిద్ధంగా ఉన్నాం మేడం. సోనియమ్మ దగ్గర కూడా వెళ్తాం, ఇక్కడ కాకపోతే అక్కడ దాకా కూడా వెళ్తాం మేడం. దాన్ని భూమి మాత్రం వదులుకునే దాన్ని మేము బతకనికి లేదు ఛాన్స్. భూమి వదులుకుంటే మేము బతికే ఛాన్స్ లేదు. ఇక 47 ఎకరాలే ఉన్నాయా లేకపోతే ఇంకా మీకు ఏమైనా భూములు ఏడన్నా వేరే కాడ ఉన్నాయా? వేరే కాడ ఏమున్నాయి మేడం? 1 ఎకరా 6 ఎకరము అక్కడ కష్టపడి సంపాదించుకుని తీరుగా మా చిన్న పేరు మీద గుంట కూడా లేదు ఇప్పటికి. ఇప్పుడు మాకు 1 దగ్గర ఉంటే బ్యాంకులలో పెట్టినాము, అక్కడెక్కడ పెట్టేసినాము. ఏం మా దగ్గర భూములు ఏం లేవు మేడం. 1 ఎకరా ఎకరము, 1 ఎకరా ఎకరము. ఆ భూమితో మేము బతకలేము మేడం. సో ఇది సిఎంఆర్ ఇన్ఫ్రా ఎవరిదండి? ఇది కంప్లీట్లీ సిఎంఆర్ ఇన్ఫ్రా వచ్చేసి అన్న మీరెవరు? ఓకే. సిఎంఆర్ ఇన్ఫ్రా మీద 33, 34, 33కు సంబంధించి ఎక్కడండి ఇది ల్యాండ్? ఎక్కడ ఇది? కేశవరం విలేజ్, మూడుచింతలపల్లి మండలం. ఒక డాక్యుమెంట్, రెండో డాక్యుమెంట్ నెంబర్ చూసుకోండి 363, సిఎంఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ సొసైటీ పేరు మీద. ఇంకొక డాక్యుమెంట్ 33, ఇంకోటి సిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఇంకోటి 33లో 3 ఎకరాలు చేసుకోలేదు అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎప్పుడు చేసుకున్నారు? ధరణి డాక్యుమెంట్స్ అయినాయి, ధరణి అథెంటికేషన్, ధరణి డాక్యుమెంట్. అది కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లు వాళ్ళకు అనుకూలంగా తెచ్చుకున్న సాఫ్ట్వేర్లో క్రియేట్ అయిన డాక్యుమెంట్లు ఇవి. ఓకే, ఇది డేట్ వచ్చేసి మాకు కేసు వచ్చేసి ఒక్క నిమిషం 22లో మాకు జడ్జిమెంట్ వచ్చిందండి. 22 జడ్జిమెంట్ ప్రకారం మేము సక్సెషన్కి వెళ్ళాలి. సక్సెషన్కి వెళ్ళి మేము తహసీల్దార్కి అప్లికేషన్ పెట్టుకున్నాము. అప్లికేషన్ పెట్టుకుంటే తహసీల్దార్ గారు మాకు ఒక నోటీస్ ఇచ్చారు. దీని మీద ఏమైనా ఇంకా అబ్జెక్షన్స్ ఏమన్నా ఉన్నాయేమో ఎవరికైనా చెప్పండి అని చెప్పేసి మాకు నోటీస్ ఇస్తే ఆ నోటీస్కి మేము అందరం వెళ్ళలేక పర్సన్స్ని మాత్రమే పంపించాము. మేము పర్సన్స్ని పంపిస్తే వాళ్ళు ఏం చేశారంటే మాకు తెలియకుండా స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్లో వీళ్ళు కొన్న డాక్యుమెంట్లకు ఆ స్టేట్మెంట్ అంతా సరెండర్ చేస్తున్నారు, వీళ్ళ ప్రాపర్టీ అంతా సరెండర్ చేస్తున్నారు అని చెప్పేసి ఎంఆర్ఓ గారు అక్షరాల 20 లక్షల రూపాయలు శ్రీనివాస్ రెడ్డి ద్వారా తీసుకొని స్టేట్మెంట్ రాత్రి 11 గంటలకు రికార్డ్ చేశారు. మార్నింగ్ నుండి కూర్చుండబెట్టి మీ పేరు మీద సక్సెషన్ చేస్తా అని చెప్పేసి నోటీస్ ఇచ్చి ఎంఆర్ ఆఫీస్కి పిలిపించి మరి వాళ్ళ పేరు మీద ఉన్నాయండి. ఎందుకు స్టేట్మెంట్ ఎంఆర్ఓ గారు రికార్డ్ చేసిన స్టేట్మెంట్ ఉంది కదా. ఒక ఎంఆర్ఓ వర్క్ అవుతుందా? అవుతుందండి, ఎంఆర్ ఆఫీస్ లేదని అవుతుంది. స్టేట్మెంట్ 20 లక్షలు 20 లక్షల 20 లక్షలు అవునండి, 20 లక్షలు ఇచ్చిన పర్సన్ ఒప్పుకున్నాడండి మా దగ్గర.
ఇది స్టేట్మెంట్స్. ఒక ఎంఆర్ఓ గారు పీటీ సరెండర్ చేసే విధానము స్టేట్మెంట్ ఏ విధంగా రికార్డ్ చేస్తారండి? 3వ తారీఖు నాడు మాకు నోటీస్, 3వ తారీఖు రమ్మని చెప్పేసి 26 నాడు మాకు నోటీస్ ఇచ్చారు. 3 మార్నింగ్ 11 గంటలకు రమ్మన్నారు. 3 మార్నింగ్ నుండి ఇవన్నీ రాత్రి నైట్లో తయారు చేసుకొని అప్పటిదప్పుడు సంతకాలు పెట్టించారండి. ఈ స్టేట్మెంట్ పట్టుకొని నేను బాజాప్తా కొన్నా అంటే మాకు భూములు ఎక్కువైపోయి మేము ఇంకోటి చూడండి, ఒకటి మేము పీటీ సరెండర్ చేసినాం. మల్లారెడ్డి గారు ఎప్పుడు కొన్నారండి? మల్లారెడ్డి గారు ఒక్క నిమిషం, మార్చి మంత్లో కొన్నాడండి. ఒక విషయం చూడండి, వీళ్ళు ప్లాన్ చేయలేదు అంటున్నారు కదా. మార్చి 22 నాటికి వీళ్ళు డాక్యుమెంట్ కొన్నారు. అప్పటికి కేసులో మాకు జడ్జిమెంట్ రాలేదు, మా ఫేవర్కి ఏప్రిల్లో వచ్చింది. ఏప్రిల్లో వచ్చిన ఇది అండి నోటీస్. ఎంఆర్ఓ గారు పిలిచిన నోటీస్ వచ్చేసి ఇది. ఎంఆర్ఓ గారు మాకు పిలిపించిన నోటీస్ వచ్చేసి ఇది. ఎప్పుడు 26/9/23 నాడు పిలిపించినారు. ఎప్పుడు రమ్మన్నారండి? ఇక్కడ 3-11 గంటలకు రమ్మన్నాడు. 3-10 తారీఖు నాడు 11 గంటలకు రమ్మన్నారు. 3వ తారీఖు నాడు క్రియేట్ చేసిన పేపర్స్ ఇవ్వండి. 1, 2, 3, 4, 5 ఇట్లా 10 స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. ఫస్ట్ బ్లాంక్ పేపర్ల మీద సంతకాలు తీసుకొని ఈ విధంగా వాళ్ళు రాసుకున్నారు. దీంట్లో వీళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారండి. వీళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే, మేము చూడండి స్నేహ ఫార్మ్స్ వాళ్ళకి ఎప్పుడైతే మేము ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసామో పేరు, స్నేహ ఫార్మ్స్ వాళ్ళకి మేము ఈ సర్వే నెంబర్లో 8 ఎకరాలు సరెండర్ చేస్తున్నాం అంటండి. అంటే మాకు భూమి ఎక్కువైపోయి మేము ఈ ఫార్మ్స్ వాళ్ళకి చేసాం మేడం. ఇది ఒకటి. ఇప్పుడు మల్లారెడ్డి గారికి కాలేదాం కింద చేపెట్టరా 33 ఎక్స్టెంట్ వచ్చేసి 6 ఎకరాల 16 గుంటలు మేడం. స్నేహ ఫార్మ్స్ వాళ్ళకు మళ్ళీ స్నేహ ఫార్మ్స్ వాళ్ళ ద్వారా ఎంఆర్ఓ గారు ఎట్లా ఇది చేస్తారండి? అన్ని వేలి ముద్రలు తీసుకొని కొంతమంది నాకు నోటీస్ లేదు. మల్లారెడ్డి, హరిమోహన్ రెడ్డి, మధుకరణ్ రెడ్డి, ఒక శ్రీనివాస్ వీడు అసలు తీసుకుపోయి అక్కడ సంతకాలు తీసుకుని ఇది చూడండి. సిఎంఆర్ ఇన్ఫ్రాస్ డెవలపర్స్కి 14 ఎకరాల 33 గుంటలు. రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకున్నారు? 10 నాడు. వాళ్ళకి మేము అమ్మాల్సిన అవసరం ఏముంది మేడం? వాళ్ళు మా దగ్గర నుండి కొనలేదు మేడం. కొనప్పుడు మా సంతకాలు ఎందుకు వాళ్ళకి? సిఎంఆర్ ఇన్ఫ్రా వాళ్ళు మల్లారెడ్డి గారు ఇప్పుడు టీవీలో అందరి ముందట చెప్తున్నారు కదా, నేను ఎక్కడ వాళ్ళకి మోసం ఇవాళ TV9 డిబేట్లో డైరెక్ట్ ఏమన్నారు? కనీసం కులాన్ని కూడా వాళ్ళు డైరెక్ట్ సంబోధించేసినారు. మార్నింగ్ పొద్దున లంబా అని వచ్చేసింది అతనికి. అంటే తర్వాత గిరిజన అని చెప్పేసి మార్చుకున్నారు మేడం. అది అంటే అంత చులకనగా ఉంది. వీళ్ళతో ఏమన్నా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మేడం ఇది జాయింట్ ప్రాపర్టీ మేడం. మాకు రెండు జిల్లాలలో ఉన్నాయి. మాకు జాయింట్ ప్రాపర్టీ షామీర్పేట ఒకటి, తూప్రాన్లో ఒకటి జాయింట్ ప్రాపర్టీస్, మెదక్ తూప్రాన్లో ఒకటి జాయింట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అక్కడ అందరూ జాయింట్ ఫ్యామిలీస్గా కలిసి ఉన్నాము. కలిసి ఉన్న దాంట్లో ఎప్పుడైతే కేసు మా ఫేవర్కి వస్తుంది అని చెప్పేసి అన్నారో ఇమీడియట్గా మల్లారెడ్డి చెంచా శ్రీనివాస్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది. మేము ఆల్రెడీ కేసు మొత్తం కొట్లాడుతుంది, శివుడితో కొట్లాడుతున్నాం మేడం. చూడండి, మేము బాలాజీ శివుడికి అగ్నెస్ట్గా మేము ఇంతమంది కొట్లాడుతున్నాం. ఇంతమంది కొట్లాడుకొని మేము జడ్జిమెంట్ తెచ్చుకున్న తర్వాత అదే శివుడు దీంట్లోకి విట్నెస్గా ఎట్లా వచ్చేస్తాడు? చూడండి, అతనే విట్నెస్కి ఎట్లా వస్తాడు డాక్యుమెంట్కి? ఇవి ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి మేము ఈ విధంగా అట్రాసిటీ కేసుకి ఫైల్ చేయాల్సి వచ్చింది మేడం. ఇప్పటికైనా మా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. దీని తర్వాత కూడా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి మేడం. ఇంకా రేపు అంటే ప్రజావాణి దగ్గరికి అయితే వెళ్తున్నారు, అంటే సీఎం గారిని డైరెక్ట్ కలవాలనా లేకపోతే ప్రజావాణిలో? లేదు, 100% సీఎం గారిని కలుస్తాము. ప్రజావాణిలో కంప్లైంట్ చేసి సీఎం గారితో ఖచ్చితంగా మాట్లాడతాం. ఈ 47 ఎకరాలు ఇప్పుడు మీదంటే ఇప్పుడు బయటకు వచ్చింది, మీరు వచ్చి కొట్లాడుతున్నారు. చాలా ఆరోపణలు ఉన్నాయి కదా ఆయన మీద. ఇప్పుడు ఆయన ఆరోపణలు ఏమున్నాయి, మనకు సంబంధం లేదు మేడం. బాజాప్తా మేమైతే మీరు చూస్తున్నారు ఆధారాలతో మేము మీ దగ్గరకు వస్తున్నాము. మేమేమో గాలి మాటలు మాట్లాడి ఏదో రాకుండా చేయాలనే ఉద్దేశం ఆయనకు మాకే వ్యక్తిగతంగా ఎలాంటి కక్షలు కానీ కోపాలు కానీ విద్వేషాలు కానీ లేవు మేడం. విద్వేషాలు కానీ లేవు. 2004లో కేసు పెట్టినాం మేడం. ఈ ఫస్ట్ కేసు 2004లో ఎంఆర్ఓ ఆఫీస్లో కేసు ఫైల్ చేసినాం. 2004లో కేసు ఫైల్ చేస్తే మాకు లంబాడి రాజీ జౌజీ 1950లో వచ్చిన సర్టిఫికేట్ మేడం, నిన్యాలు వచ్చింది కాదు.
మీరు ఇప్పుడు ఏం కోరుతున్నారు అంటే మాకు కోరడం ఏం లేదు మేడం. వెళ్ళండి మేడం. మేడం ఆల్రెడీ మేము కోర్టు నుండే మేము ఆర్డర్స్ తెచ్చుకున్నాము. కోర్టు ఆర్డర్స్ని ఎంఆర్ఓ గారు వయలేషన్ చేసినారు. ఖచ్చితంగా ఎంఆర్ఓ గారి మీద చర్యలు ఉంటుంది. ప్లస్ ఈ విధంగా ఏదైతే తప్పుడు పేపర్స్ తయారు చేసుకున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ కోరుతున్నాం. ఓకే, సో మొత్తం మీద అది ఆధారాలతో సహా మా దగ్గర క్లీన్గా అన్నీ ఉన్నాయి, పేపర్స్తో సహా మేము చూపెడుతున్నాం. కాబట్టి మేము రేపు ప్రజావాణి దగ్గరికి కూడా కంపల్సరీ వెళ్ళబోతున్నాం. అండ్ ఈ ధరణిలో కూడా ఇట్లాంటివి లోపాలు ఉన్నాయన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కంప్లీట్లీ అయితే మేము మా దగ్గర కంప్లీట్గా ఆధారాలతో సహా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాపర్టీ అంతా మాదే. సో వాళ్ళు గుంజుకునే ప్రయత్నం చేశారు. సో అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా మాకెందుకు న్యాయం జరగదు, డెఫినెట్లీ మాకే న్యాయం జరుగుతుంది, మా వైపే న్యాయం ఉంది అన్నటువంటిది ఇప్పుడు ఎవరైతే మాజీ మంత్రి మల్లారెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కాన్ఫిడెన్స్ అయితే ఉన్నారు. సో మాకే ఆ భూమి చెందుతుంది, 47 ఎకరాలు మావే అన్నటువంటి మాట అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చూడాలి. మల్లారెడ్డి కూడా ఈరోజు ఆయన మీద వచ్చిన ఆరోపణలపై స్పందించారు. నేను కూడా కోర్టుకు వెళ్తాను, అసలు నాకు ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడాలి ఏం జరుగుతుంది అనేది.